హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను రేషన్ కార్డులకు సంబంధించి ఒక తాజా అప్డేట్ అయితే మీ ముందుకైతే తీసుకొచ్చాను. చాలా మంది అయితే ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డుల కోసం అయితే ఎదురు చూస్తున్నారు. కొత్తగా పెళ్ళైన వాళ్ళు కావచ్చు, లేదా ఆల్రెడీ రేషన్ కార్డు కలిగి ఉండి వాటిలో మార్పులు చేర్పులు చేసుకోవాలి అనుకునే వాళ్ళు కావచ్చు. అదేవిధంగా ఎవరినైనా యాడ్ చేసుకోవాలి, లేదా ఎవరినైనా ఈ రేషన్ కార్డులో నుంచి డిలీట్ చేసుకోవాలి అని ఎదురు చూసే వాళ్ళు కావచ్చు. వీరందరూ కూడా కొత్త రేషన్ కార్డుల ప్రాసెస్ ఎప్పుడైతే మొదలవుతుంది అని అయితే చాలా రోజుల నుంచి అయితే ఎదురు చూడడం జరుగుతుంది. దీనికి అనుగుణంగానే ఏపీ ప్రభుత్వం అయితే తాజాగా ఒక కీలక ప్రకటన అయితే చేసింది. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్రశ్నోత్తరాల సమయంలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు ఈ రేషన్ కార్డుల గురించి అయితే ఒక కీలక ప్రకటన అయితే చేయడం జరిగింది. దీనికి సంబంధించిన అర్హతలు మరియు అనర్హతలు కూడా తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్యూఆర్ కోడ్లతో కూడిన రేషన్ కార్డులను అయితే జారీ చేయబోతున్నట్లు, దీనికి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియనైతే గ్రామ వార్డు సచివాలయాల ద్వారా చేయబోతున్నట్లు, అది ఈ నెల మార్చిలోనే ప్రారంభించబోతున్నట్లు ఆయన అయితే ఈ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆయన అయితే మాట్లాడడం అయితే జరిగింది. ఈ సందర్భంగా అయితే ఆయన ఈ రేషన్ కార్డు పొందాలంటే కావాల్సినటువంటి అర్హతలు అనర్హతల గురించి అయితే కూడా ఆయన అయితే తెలియజేయడం జరిగింది. అర్హతల విషయానికి వస్తే కనుక మనం ఒకసారి చూసుకున్నట్లయితే 6 స్టెప్ పారామీటర్స్ అనేవి అయితే ఉంటాయండి. 6 స్టెప్ పారామీటర్స్ అంటే ఏంటంటే ల్యాండ్, ఎలక్ట్రిసిటీ, ఇన్కమ్ ట్యాక్స్, 4 వీలరు, అదేవిధంగా మున్సిపాలిటీలో మనకు ప్రాపర్టీ అనేది ఉంటుంది కదండి, అదొకటి. తర్వాత ఆదాయం. ఈ 6 పారామీటర్స్ ఎవరైతే లోబడి ఉంటారో వారికైతే కనుక రేషన్ కార్డులు అయితే జారీ చేయనున్నట్లు, అదేవిధంగా వీటిని ఎవరైతే పరిధి దాటి ఉంటారో, ఈ 6 స్టెప్ పారామీటర్స్ పరిధి దాటి ఉంటారో వారైతే అనర్హతకు గురి అవ్వబోతున్నట్లయితే కనుక ఆయన అయితే ప్రకటించడం జరిగింది. మనమైతే ఈ 6 స్టెప్ పారామీటర్స్ అంటే ఏంటి, ఈ 6 స్టెప్ పారామీటర్స్ ఏ విధంగా వాళ్ళు నిర్దేశిస్తారనేది అయితే మనం ఒకసారి చర్చించుకుందాం. మొదటగా ఆదాయం. గ్రామీణ ప్రాంతాల్లో అయితే కనుక 10,000 లోపు ఆదాయం కలిగి ఉండాలి. అదే కనుక పట్టణ ప్రాంతాల్లో అయితే కనుక 12,000 లోపు ఆదాయం కలిగి ఉండాలి. ల్యాండ్ పారామీటర్ కనుక చూసుకుంటే అంటే భూమి వివరాలు. భూమి కనుక మాగాని అయితే మనకు 3 ఎకరాల లోపల ఉండాలి. అదే కనుక మెట్ట భూమి అయితే 10 ఎకరాల లోపల ఉండొచ్చు. తర్వాత ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ అంటే గత 6 నెలల యావరేజ్ ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ అనమాట. అంటే గత 6 నెలల కాలంలో మనము ఎంతైతే కరెంట్ కాల్చామో, మనకైతే ఎంత కరెంట్ బిల్ అయితే వచ్చిందో ఆ యూనిట్లని యావరేజ్ చేస్తారు. ఆ యావరేజ్ అనేది 300 యూనిట్లకు అయితే దాటకూడదు. 4 వీలర్ విషయానికి వస్తే కమర్షియల్, నాన్ కమర్షియల్ అని ఉంటాయి. ఈ కమర్షియల్ వెహికల్స్ అయితే కనుక మనకు ఈ రేషన్ కార్డు కానీ ఏదైనా కానీ పొందడానికి అయితే మనకైతే ఎలిజిబిలిటీ ఉంటుంది. నాన్ కమర్షియల్ వాటికైతే కనుక అర్హత అయితే ఉండదు. అసలు వీటిని మనం కమర్షియల్, నాన్ కమర్షియల్ అని ఏ విధంగా తెలుసుకోవాలి అంటే కనుక ఎల్లో బోర్డు ఉంటాయి కదండి, ఎల్లో నెంబర్ ప్లేట్ ఉన్నటువంటి 4 వీలర్స్ అన్ని కూడా కమర్షియల్ వెహికల్స్ అనమాట. కమర్షియల్ అంటే ఏం లేదు, జీవనోపాధికి ఉపయోగించేటువంటి వాహనాలు అని అర్థం. ఇవి ఎల్లో బోర్డు. వైట్ బోర్డు అంటే వాళ్ళు జీవనోపాధి కాకుండా వాళ్ళు సొంతంగా ఉండదు అనమాట. వాళ్ళకి అంటే వాళ్ళు కొంచెం బాగా డబ్బు ఉన్న వాళ్ళు అని అర్థం. వైట్ కలర్ ఈ నెంబర్ ప్లేట్ ఉంటే కనుక అవి నాన్ కమర్షియల్. వీరైతే ఏ పథకం పొందడానికైనా కానీ, ఏ రేషన్ కార్డు రావడానికైనా కానీ వీళ్ళైతే అనర్హులు. ఇన్కమ్ ట్యాక్స్ విషయానికి వస్తే అంటే ఇన్కమ్ ట్యాక్స్ పే చేసేటువంటి ఆ ప్రభుత్వ ఎంప్లాయీస్ కావచ్చు, ప్రైవేట్ ఎంప్లాయీస్ కావచ్చు, వీరైతే ఉన్నటువంటి హౌస్ హోల్డ్ అయితే అదే ఆ కుటుంబాన్ని అయితే మనకు రేషన్ కార్డు అయితే పొందడానికి అనర్హులుగా అయితే చెప్పవచ్చు. వీరికి ఈ ఇన్కమ్ ట్యాక్స్ పే చేయకుండా ఉండే వాళ్ళంతా కూడా అర్హులే. ఇంకొక విషయానికి మనకు లాస్ట్ ఏం పారామీటర్, మున్సిపల్ ప్రాపర్టీ. మున్సిపాలిటీ ఏరియాలో కానీ అంటే అర్బన్ ప్రాంతంలో కనుక మనకు 1000 స్క్వేర్ ఫీట్ కంటే ఎక్కువ ప్రాపర్టీ కనుక కలిగి ఉంటే, 1000 స్క్వేర్ ఫీట్ లోపల ఉంటే కనుక ఏమి కాదు, మనం అన్నిటికీ అర్హులమే. సూపర్ 6 పథకాలు కావచ్చు, ఏ గవర్నమెంట్ ఒక పథకాలకైనా కూడా మనం ఎలిజిబులే. ఈ 1000 స్క్వేర్ ఫీట్ కనుక దాటిందంటే మనకు ఈ రేషన్ కార్డు కానీ ఇంకేదైనా కానీ పొందడానికి అనర్హులు అనమాట. అంటే మొత్తంగా మనకు ఈ 6 స్టెప్ పారామీటర్ని అయితే కనుక మనం ఓబే చేస్తే ఏ పథకానికైనా రేషన్ కార్డుకైనా మనం అర్హులం. 6 స్టెప్ పారామీటర్స్ పరిధి దాటినామంటే మనం దేనికైనా కూడా అనర్హులమే. ఈ రేషన్ కార్డు పొందడానికి అయితే కనుక కావాల్సిన ధృవపత్రాలు కనుక మనం అయితే ఒకసారి పరిశీలించినట్లయితే ఆల్రెడీ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకైతే కనుక ఒకవేళ కొత్తగా పెళ్లి అయింటే కనుక వాళ్ళనైతే స్ప్లిట్ చేయడానికో, లేకపోతే వారికి కొత్తగా రేషన్ కార్డు పొందడానికి అయితే వాళ్ళకైతే మ్యారేజ్ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా అవసరం ఉంటుంది. ఎవరినైనా చిన్నపిల్లల్ని కనుక యాడ్ చేసుకోవాలి రేషన్ కార్డులో అనుకుంటే కనుక వారికైతే ఆ చిన్నపిల్ల వాళ్ళకైతే కనుక బర్త్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీగా ఉండాలి. అదేవిధంగా అసలు కొత్తగా ఇప్పటి వరకు రేషన్ కార్డు లేదు, వారికి రేషన్ కార్డు చేయించుకోవాలి. వాళ్ళకు ఉండాల్సింది ఏంటంటే ఆధార్ కార్డు ఉండాలి, వాళ్ళకు రెసిడెన్స్ సర్టిఫికేట్ ఉండాలి, క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి, తర్వాత ఈ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఉండాలి, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఉండాలి. వారైతే కనుక దరఖాస్తు ఫారాన్ని కూడా ఫిల్ చేసి సమర్పించవలసి ఉంటుంది.
ఈ రేషన్ కార్డుకి ఏ విధంగా దరఖాస్తు చేయాలి అంటే కనుక ఈ దరఖాస్తు ప్రక్రియ అంతా కూడా గ్రామ వార్డు సచివాలయ ద్వారానే చేయనున్నట్లయితే కనుక పౌర సరఫరాల శాఖ మంత్రి అయినటువంటి నాదెండ్ల మనోహర్ గారు అయితే ప్రకటించడం జరిగింది. ప్రస్తుతానికి అయితే ఇంకా ఆప్షన్ ఇవ్వలేదు. ఈ నెల అంటే ఈ మార్చి నెలలోనే ఆయన అయితే ఇవ్వబోతున్నట్లయితే కనుక అసెంబ్లీ సాక్షిగా ప్రకటించడం జరిగింది. కాబట్టి ఆ డేట్ కోసం అయితే మనం ఎదురు చూడాలి. దానికి సంబంధించిన ఏదైనా అప్డేట్ వచ్చినా కూడా నేనైతే మీకు వెంటనే మీకు వీడియో రూపంలో అయితే మీకు తెలియజేస్తాను. ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతానికి మన దగ్గర ఉన్నటువంటి రేషన్ కార్డుకు సంబంధించినటువంటి తాజా అప్డేట్. అదేవిధంగా రేషన్ కార్డుని మనం ఆన్లైన్లో ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అనేటువంటి వీడియోని అయితే నేను నెక్స్ట్ చేయబోతున్నాను. ఈ వీడియో పూర్తయిన తర్వాత నెక్స్ట్ ఆ వీడియోని కూడా చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా వీడియోని అయితే లైక్ చేయండి. ఈ సమాచారం ఇంకా చాలా మందికి కనుక ఉపయోగపడాలి అనుకుంటే వెంటనే నా వీడియోని షేర్ చేయండి.